సర్వసామాన్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ నమాజ్లోని రెండవ మరియు మూడవ రకాతులో ఈ రెండు సూరాలను తిలావత్ చేసేవారు. ఈ విషయానికే మనం ఇంతకు ముందు కూడా హదీస్ చదివి ఉన్నాము. ఇక ఈ రెండు సూరాల ఘనతలో హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఈ హదీసును శ్రద్ధ వహించండి. సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో వచ్చి ఉంది. సహీ హదీస్ أن رجلا قام فركع ركعتي الفجر فقرأ في الركعة الأولى قل يا أيها الكافرون حتى انقضت السورة فقال النبي صلى الله عليه وسلم هذا عبد عرف ربه وقرأ في الآخرة قل هو الله أحد حتى انقضت السورة فقال النبي صلى الله عليه وسلم هذا عبد آمن بربه. జాబిర్ రలియల్లాహు తఆలా ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని చూశారు. అతను ఫజర్ కంటే ముందు రెండు రకాతులు సున్నతులు చేస్తూ మొదటి రకాతులో ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ పూర్తిగా చదివాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది విన్నాక ఈ దాసుడు తన ప్రభువుని గుర్తించాడు. ఆ తర్వాత రెండవ రకాతులో ఖుల్ హువల్లాహు అహద్ మొత్తం సూరా చదివాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ దాసుడు తన ప్రభువుని విశ్వసించాడు. అల్లాహు అక్బర్. చూస్తున్నారా, గమనిస్తున్నారా? బహుశా మొదటిసారిగా మీరు ఈ హదీస్ని వింటున్నారు కావచ్చు. ఈ ఘనతలో సూరతుల్ కాఫిరూన్, సూరతుల్ ఇఖ్లాస్ ఈ రెండు సూరాలలో ఉన్నటువంటి భావాలను బట్టి అర్థం చేసుకొని చదివారంటే నిజంగా మనం మన నిజ ప్రభువు అయిన, మన అందరి సృష్టికర్త, ఉపాధి ప్రదాత అయిన మరియు వాస్తవంగా మన సర్వ ఆరాధనలకు అర్హుడైన, ఏకైక అర్హుడైన, ఎలాంటి భాగస్వామి లేకుండా అర్హుడైనటువంటి అల్లాహను విశ్వసించిన వారిని, నిజంగా గుర్తుపట్టి ఆయన్ని మాత్రమే ఆరాధించే వారిని కాగలుగుతాము. అయితే అవసరం ఏముంది? ఈ సూరా యొక్క భావాలు మనం తెలుసుకొని ఉండాలి. ఈ సూరాలో మనకు చెప్పబడిన రీతిలో మన విశ్వాసం మరియు మన యొక్క ఆచరణ ఉండాలి. మరొకసారి సంక్షిప్తంగా ఈ హదీసు భావాన్ని తెలియజేస్తున్నాను, శ్రద్ధ వహించండి. సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ లోని సహీ హదీస్ హజరత్ జాబిర్ రలియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ఒక వ్యక్తి ఫజర్ కంటే ముందు రెండు రకాతులు చేయడం ప్రారంభించాడు. మొదటి రకాతులో ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ పూర్తిగా చదివాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, హాదా అబ్దున్ అరఫ రబ్బహ్, ఈ దాసుడు తన ప్రభువుని గుర్తించాడు. రెండవ రకాతులో సూరతుల్ ఇఖ్లాస్ పూర్తిగా చదివాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, హాదా అబ్దున్ ఆమన బిరబ్బి, ఈ దాసుడు తన ప్రభువుని విశ్వసించాడు. సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఈ రెండు సూరాలలో ఉన్నటువంటి భావాన్ని మీరు చదవండి, మాటి మాటికి చదవండి. అందులో ఏ విషయాలను మనం విశ్వసించాలి, పాటించాలి, ఏ విషయాలను త్యజించాలి, వదులుకోవాలి, మన యొక్క విశ్వాసంలో అల్లాహ్పై ఎంత ప్రగాఢంగా నమ్మడం చాలా చాలా అవసరం. మరియు అల్లాహ్ను తప్ప ఎవరెవరినైతే పూజించడం జరుగుతుందో వారి పట్ల మన యొక్క నమ్మకం అన్నది ఏమీ ఉండకూడదు. అలాంటి వాటిని మనం త్యజించాలి, తిరస్కరించాలి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సోదర మహాశివులారా, ఆ తర్వాత కొన్ని హదీసులు భావపరంగా మీరు విని ఉండవచ్చును, కానీ అందులో వచ్చిన కొన్ని పదాల కారణంగా నేను మరొకసారి వాటిని సంక్షిప్తంగా వినిపిస్తాను, శ్రద్ధ వహించండి. అదేమిటంటే, అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు, అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు, ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా, అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు, ఇంకా ఇతర సహాబాల ద్వారా ఉల్లేఖించబడిన హదీసులలో ఏముందంటే,
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 2 సూరాలు ఫజర్ కంటే ముందు 2 రకాతులు ఏవైతే ఉన్నాయో సున్నత్, వాటిలో అలాగే మగ్రిబ్ నమాజ్ తర్వాత 2 సున్నతులు వాటిలో చదివేవారు. మరియు ఆ తర్వాత కూడా మరికొన్ని హదీసులు వస్తున్నాయి, తవాఫ్ చేసిన తర్వాత 2 రకాతులు ఏవైతే చేస్తారో అందులో కూడా ఈ 2 సూరాలు చదవబడతాయి. అయితే ఈ భావంలో వచ్చిన హదీసుల్లో అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలాను హదీస్ శ్రద్ధగా వినండి. أن رسول الله صلى الله عليه وسلم قرأ في الركعتين قبل الفجر والركعتين بعد المغرب 29 مرة أو 10 مرة قل يا أيها الكافرون وقل هو الله أحد. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా చెబుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ కంటే ముందు 2 రకాతులలో, మగ్రిబ్ తర్వాత 2 రకాతులలో ఈ 2 సూరాలు చదివారు. ఇది ఎప్పుడో ఒక్కసారి చదివి వదిలిన విషయం కాదు. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అంటున్నారు, 10 కంటే ఎక్కువ, 20 కంటే ఎక్కువ సార్లు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చదివినట్లు నేను గమనించాను. ఈ హదీస్ ద్వారా మనకు బోధపడుతున్న విషయం ఏంటి? ఒంటరిగా నమాజ్ చేస్తున్న వ్యక్తి సున్నత్ నమాజులు, అందులో తిలావత్ అన్నది కేవలం మనసులోనే కాదు, పెదవులు కదలాలి, అలాగే నాలుక కూడా కదలాలి. మరియు తనకు తాను వినిపించే విధంగా లేదా కనీసం తనకు పక్కన దగ్గరలో ఎవరైనా ఉంటే అప్పుడప్పుడు ఏదైనా ఒక శబ్దం వినిపిస్తుంది కావచ్చు, ఇతను ఫలానా సూర చదువుతున్నాడు అని గుర్తుపట్టే విధంగా అంతటి కొంచెం శబ్దంతో చదవడం పాపం కాదు. కానీ గుర్తుంచండి, బిగ్గరగా మరీ శబ్దంగా అని అనడం లేదు. అది సామూహిక నమాజులో ఫజర్ మరియు మగ్రిబ్లోని 2 రకాతులు మరియు ఇషాలోని మొదటి 2 రకాతులలో శబ్దంగా బిగ్గరగా ఇమాం చదువుతారు. కానీ ఒంటరిగా నమాజ్ చేసేవారు ఎప్పుడైనా కొంతపాటి శబ్దం, అతనికి దగ్గరగా ఉన్నవారు, అతని వెనుక ఉన్నవారు అక్కడక్కడ ఏదైనా పదాన్ని గుర్తుపట్టగలుగుతున్నారు, అంతటి శబ్దంతో చదివితే తప్పు లేదు. వేరే ఎన్నో హదీసులు కూడా దీనికి సంబంధించినవి వస్తున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదువుతూ ఉండేవారు ఈ విధంగా అని. అయితే ఈ హదీసు ద్వారా బోధపడిన మరొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని తెలుసుకోవడానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చదువుతున్నారు తెలుసుకోవడానికి ఎంత శ్రద్ధ వహించేవారో గమనించండి. ఈ భావంలోనే ఈ 2 సూరాల గురించే అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా వారి హదీస్ చూడండి. عن عبد الله بن مسعود رضي الله عنه قال ما أحصي ما سمعت من رسول الله صلى الله عليه وسلم يقرأ في الركعتين قبل الفجر والركعتين بعد المغرب بقل يا أيها الكافرون وقل هو الله أحد. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ కంటే ముందు మరియు మగ్రిబ్ తర్వాత 2 సున్నతులలో ఈ 2 సూరాలు ఎన్నిసార్లు చదవడం నేను విన్నాను అంటే మా ఉహ్సీ, నేను లెక్కించలేను. గమనించండి మీరు, అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా సహాబాలలో మంచి విద్య గలవారు. అబ్దుల్లా బిన్ ఉమర్ అయితే రదియల్లాహు అన్హు ప్రవక్త యొక్క చిన్న చిన్న సున్నతులను కూడా ఎంతో పాబందీగా కొంచెం వెనుక ఉండకుండా పాటించే విషయంలో సహాబాలలోనే చాలా ప్రఖ్యాతిగాంచి ఉన్నారు.
10-20 సార్ల కంటే ఎక్కువ సందర్భంలో నేను విన్నాను అని అబ్దుల్లా బిన్ ఉమర్ అంటే, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు ఏమంటున్నారు, నేను ఎన్నిసార్లు విన్నానో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఫజర్ మగ్రిబ్ సున్నతులలో ఇవి చదివేది లెక్కించలేను అని. సహాబాల యొక్క కాంక్ష తెలుస్తుంది కదా, ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని నేర్చుకునేవారు, తెలుసుకునేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని తెలుసుకోవడానికి ఎంత ఆతృతగా ఆసక్తిగా ఉండేవారు. ఈ రోజుల్లో మనకేమిటి అవసరం? ఈ హదీస్ ద్వారా మనకు బోధపడేది ఏమిటి? సోదర మహాశివులారా, మీరు ఒకవేళ నేను కూడా, మనమందరము కూడా ధర్మంపై స్థిరంగా ఉండాలి, ధర్మ జ్ఞానం ఎక్కువగా అభ్యసిస్తూనే ఉండాలి అని మనకు కాంక్ష ఉండాలి. ఇలాంటి మన కాంక్ష పూర్తి కావడానికి ఉలమాలతో మంచి టచ్లో ఉండాలి, వారికి దగ్గరగా ఉండాలి. మన చాలా చాలా అత్యవసరమైనటువంటి పనులు ముగించుకొని ప్రతిరోజు అయినా కానీ, వారంలో కనీసం కొద్ది రోజులు అయినా కానీ ఉలమాలకు తోడుగా ఉండడం, వారి ద్వారా ఖురాన్ నేర్చుకుంటూ ఉండడం, ప్రవక్త హదీసులు నేర్చుకుంటూ ఉండడం, ప్రవక్త యొక్క విధానాన్ని మన జీవితంలోని వివిధ కోణాల్లో తెలుసుకుంటూ ఉండడం చాలా అవసరం. మరియు ఇలా ఎవరైతే ధర్మం నేర్చుకున్నారో వారు కూడా ధర్మ ప్రకారంగా ఆచరిస్తూ తమ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి, వారి దగ్గరగా ఉండి నేర్చుకోవడానికి. అల్లాహు తాలా ఈ సద్భాగ్యం మన అందరికీ కూడా ప్రసాదించుగాక. అయితే సోదర మహాశివులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తవాఫ్ యొక్క రకాతులలో కూడా ఈ సూరా చదివేవారు అని మనం సంక్షిప్తంగా తెలుసుకున్నాము. దీనికి సంబంధించిన హదీసులు జాబిర్ బిన్ అబ్దుల్లా మరియు అబూ రాఫి రదియల్లాహు అన్హుమా వారు ఉల్లేఖిస్తున్నారు. అలాగే యాకూబ్ బిన్ జైద్ అత్తైమి వారి హదీసు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ యొక్క రకాతులో చదివేవారు అని. అయితే ఈ ముగ్గురు సహాబాలలో అబూ రాఫి రదియల్లాహు తఆలా వారి యొక్క హదీస్ చాలా వివరంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ చేశారు, కాబతుల్లా యొక్క తవాఫ్ చేశారు. ఆ తర్వాత మకామ్ ఇబ్రాహీం వద్దకు వస్తూ వత్తఖిదు మిన్ మకామ్ ఇబ్రాహీం ముసల్లా చదివారు. ఆ తర్వాత నమాజ్ మొదలు పెట్టారు, అందులో సూరతుల్ ఫాతిహా చదివారు. ఆ తర్వాత ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ చదివారు. ఆ తర్వాత లం యలిద్ వలం యూలద్ ఖాల జాకల్లాహ్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఇక్కడ గమనించండి, ఒక్కొక్క ఆయత్ పై వారు ఎంత అర్థ భావాలతో చదివేవారు, దాని యొక్క అర్థ భావాలను ఎంత శ్రద్ధగా గమనించేవారు. అల్లాహు తాలా యొక్క విషయం వచ్చింది, ఆయన ఒక్కడే నిరపేక్షపరుడు. అవును, వాస్తవానికి అల్లాహ్ అలాంటి వాడే. అల్లాహు తాలాకు సంతానం లేదు, తల్లిదండ్రులు లేరు అన్నటువంటి ఆయత్ లం యలిద్ వలం యూలద్ చదివితే అవును, వాస్తవానికి అల్లాహు తాలాకు సంతానం లేదు, తల్లిదండ్రులు లేరు. ఆ తర్వాత మళ్ళీ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ చదివినప్పుడు ఖాల కదాలిక అల్లాహ్, అవును అల్లాహ్ వాస్తవంగా ఎలాంటి సహవర్తుడు, ఎలాంటి భాగస్వామి లేనివాడు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుకు చేశారు, సజిదా చేశారు, మళ్ళీ ఆ తర్వాత లేచారు, సూరతుల్ ఫాతిహా చదివారు, ఆ తర్వాత సూర చదివారు అని ఒక్కొక్క విషయం ఎలా తెలియజేస్తున్నారో గమనించండి. సూరతుల్ కాఫిరూన్ యొక్క 3 ఆయతులు చదివిన తర్వాత ఖాల్ లా అఅబుదు ఇల్లల్లాహ్, వాస్తవంగా నేను అల్లాహ్ తప్ప ఎవరినీ కూడా ఆరాధించను. వలా అన ఆబిదు మా అబద్తుం వలా అంతుం ఆబిదూన మా అఅబుద్ ఫఖాల్ లా అఅబుదు ఇల్లల్లాహ్. అంటే ఈ హదీస్ ద్వారా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, సోదర మహాశివులారా, నమాజ్ చదువుతున్నప్పుడు కానీ, వేరే సందర్భాల్లో మనం ఖురాన్ యొక్క తిలావత్ చేస్తున్నప్పుడు కానీ ఏం చదువుతున్నాము మనం నమాజ్లో చదివే దువాలు ఏం చదువుతున్నాము అది గమనించాలి. మరొక గొప్ప విషయం ఇందులో మనకు తెలిసింది. హజరత్ హుదైఫా రదియల్లాహు అన్హు వారి యొక్క పొడవైన హదీసులో కూడా ఈ విషయం వస్తుంది. నేను ఒకసారి రాత్రి నమాజ్ ప్రవక్త వారిది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రవక్త వెంట ఉన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్ బకరా, నిసా, ఇమ్రాన్ చదివారు. ఎక్కడెక్కడ అల్లాహ్ యొక్క కరుణ,
మరియు స్వర్గం విషయం వస్తుందో ప్రవక్త అక్కడ ఆగి స్వర్గాన్ని అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని కోరుతూ ఉండేవారు. ఎక్కడైనా శిక్ష నరకం యొక్క విషయం వచ్చింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క శరణు కోరేవారు. ఇక్కడ కూడా మనం ఇలాంటి భావమే చూస్తున్నాము. ఒంటరిగా నమాజ్ చేసే సందర్భంలో ఇలాంటి భావాలతో మనం చదివే ప్రయత్నం చేయాలి.